నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాం. ఈరోజు పంచాంగం ఆగస్టు 25, 2024 ఆదివారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేనన్న విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం. సూర్యోదయం ఉదయం 5:53, సూర్యాస్తమం సాయంత్రం 6:25. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి శ్రావణ బహుళ షష్ఠి. షష్ఠి తిథి ఆగస్టు 24, శనివారం మధ్యాహ్నం 1:04 ఆగస్టు 25 ఆదివారం ఉదయం 10:46 వరకు షష్ఠి తిథి అనేది ఉంటుందండి. తదుపరి శ్రావణ బహుళ సప్తమి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం భరణి. భరణి నక్షత్రం ఆగస్టు 25 ఆదివారం రాత్రి 10:38 వరకు ఉంటుంది. తదుపరి కృతికా నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి మేషరాశి. మేషరాశి ఆదివారం రాత్రి 10:30 వరకు ఉంటుంది. తదుపరి వృషభ రాశి ప్రారంభమవుతుంది. ఈరోజు యోగం ధ్రువ రాత్రి 12:27 వరకు. తదుపరి వ్యాఘాత కరణం విష్టి సాయంత్రం 4:33 వరకు. తదుపరి భవ రేపు తెల్లవారుతానుగా సోమవారం తెల్లవారితే 3:41 వరకు. తదుపరి బాలవ కౌలవ. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం ఉదయం 9:05 నుండి ఉదయం 10:35 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:46 నుండి సాయంత్రం 5:37 వరకు. రాహుకాలం సాయంత్రం 4:30 నుండి సాయంత్రం 6 వరకు. యమగండం మధ్యాహ్నం 12 నుండి మధ్యాహ్నం 1:30 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:24 నుండి సాయంత్రం 4:58 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మ ముహూర్తం తెల్లవారితే 4:28 నుండి తెల్లవారితే 5:16 వరకు. అమృత గడియలు సాయంత్రం 6:11 నుండి రాత్రి 7:41 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:53 నుండి మధ్యాహ్నం 12:42 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న, శ్రీరాముడు రావణునితో నేలపైన ఉండి యుద్ధం చేయడం చూసి తన రథాన్ని ఎవరు పంపారు? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అదేవిధంగా నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం, అశోకవనంలో సీతకు ధైర్యం చెప్పి రాక్షస మహిళలు ఎవరు? త్రిజట మరియు శర్మ అండి. ఇది ఈ ప్రశ్నకు సమాధానం అయితే ఒకరిద్దరు జవాబు చెప్పారు. మరి మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్వరాపేట ఇన్స్టా ఐడిలో తప్పకుండా అడగండి. అదేవిధంగా ఇదే ప్రశ్నను మీ పిల్లలు మరియు మీ ఫ్యామిలీ మెంబర్స్ని అడిగి వాళ్ళకి కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేననే విషయం చూద్దాము. ఈరోజు వ్యవసాయం పనులు ప్రారంభించుకోవడానికి, రిజిస్ట్రేషన్లు సంబంధించి అడ్వాన్స్లు ఏమైనా ఇవ్వడానికి, ఉద్యోగాలకి ఎగ్జామ్స్కి అప్లై చేసుకోవడానికి ఈరోజు మంచిదండి. ప్రత్యేకించి ఇంకెక్కువ వాటికి అయితే ముహూర్తాలు ఈరోజు లేవు. చూసారు కదండి ఈరోజు పంచాంగం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.